హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎంతో వైరల్ అయినటువంటి దుబాయ్ కునాఫా చాక్లెట్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. నిజంగా టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. ఒకసారి విధంగా ట్రై చేయండి. ఇదంతా డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా వాటర్ని తీసుకుని ఒక గిన్నెలో మరొక గిన్నె తీసుకుని పైన పెట్టేసుకుని దాంట్లో ఒక కప్పు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. అది కరిగిన తర్వాత దాంట్లో ఒక కప్పు బెల్లం, అలాగే ఒక కప్పు కోకో పౌడర్ని కూడా వేసి చక్కగా ఈ విధంగా కరిగించుకుని చాక్లెట్ మోల్డ్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒక లేయర్ కింద డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత ఈ లోపు అయితే స్టఫ్కి అయితే మనము రెడీ చేసేసుకుందాము. పిస్తాను వేయించి పక్కన పెట్టుకుని, అలాగే చిన్న సేమియాల్ని మనకి ఎంత వీలైతే అంత చిన్నగా ఈ విధంగా నలిపేసుకుని కొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము డీప్లో పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత బయటికి తీసేసి ఒక పాన్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకుని చిన్న సేమియాలను వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోతుంది. వేయించుకున్న తర్వాత దీంట్లోనే మిల్క్ మేడ్ని మనకి ఎంతైతే కావాలో అంతే వేసుకుని రెండు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పిస్తాల్ని వేసేసి చక్కగా మెత్తటి పేస్ట్ కింద పౌడర్ కింద చేసేసుకుని ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకుని ఈ 3 మిక్స్ అయ్యేలాగా మరొకసారి అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనము డీప్లో పెట్టుకున్నాం కదా ఆ చాక్లెట్ లేయర్, అది తీసి మరొకసారి ఈ లేయర్ని అంతా ఈ విధంగా వేసేసుకుని పైన మళ్ళీ మనము చాక్లెట్ క్రీమ్ని రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్క 2 అవర్స్ అలా వదిలేసినట్లయితే కునాఫా చాక్లెట్ రెడీ అయిపోతుందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.